కుటుంబం 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 ప్రేమల విలువలు తెలిసిన కుటుంబం. గాజులు కాదు కదా, ఓ చిన్న మెత్త బంగారం కూడా ఈ బ్యాగులో లేదే. ఉండవు అనేది తెలిసిన విషయమేగా. మరెందుకండి శక్తి బ్యాగ్ని సోదా చేయమన్నారు? నేనేమైనా ఉత్తర సందేహపడినందుకు శక్తి బ్యాగ్ సోదా చేయమన్నానా? శక్తి మీదున్న నమ్మకం వల్లనే నేను చూడమన్నాను. శక్తి చెప్పినట్టు అనుమానాన్ని మొదట్లోనే తుంచి పారేయాలి కదా. ఇది దొంగతనం చేసే మొహమా? చూడండి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ ఇక మీదట శక్తిని అనుమానించడానికి వీల్లేదు. అర్థమైందా? నువ్వు రమ్మా. బ్యాగ్లో పెట్టిన గాజులు ఏమైపోయాయి? అమ్మా, ఇవి ఉత్తర గాజులేమో చూడండి. అవును, ఉత్తర గాజులే. ఎక్కడ దొరికాయి? తోటలో దొరికాయమ్మా. నేనప్పుడే చెప్పాను వెళ్ళి తోటలో వెతకవే అని. తోటలో పిల్లలతో ఆడడం, నగలేవైనా పారేయడం, తర్వాత మిగతా వాళ్ళ మీద నిందలు వేయడం. అందుకు వీళ్ళందరూ నీకు సపోర్ట్. రాజ్యం, ఇంట్లో నిశ్చితార్థం జరగబోతోంది. ఇప్పుడు గొడవ ఎందుకు చెప్పు? ఎవరైనా వింటే అంత బాగుండదు. వెళ్ళు. ఇవిగో, ఇలా చివరి నాటకం ఏమీ లేకుండా తుస్సుమంది కదా శక్తి. నేనింకా ఇదే నీకు క్లైమాక్స్, దాంతో వెళ్ళిపోతావు అనుకున్నాను. చూద్దాం చూద్దాం, ఇంకా ఎన్నాళ్ళు ఈ ఇంట్లో ఉంటావో అది చూద్దాం. కంగారు పడ్డావా శక్తి? కానీ ఈ గాజులు ఎలా తోటలోకి వెళ్ళాయో తెలియడం లేదే. ఏదో ఈసారికి తప్పించుకున్నావు. నేను తప్పించుకోవడం కాదు ఉత్తరా, నువ్వు ఆ జయరాం దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ముందు నేను చెప్పేది అర్థం చేసుకో. ఇంతవరకు నాగవల్లి కొడుకుని లవ్ చేస్తున్నావనే భయపడ్డాను, కానీ ఇప్పుడు వాడు మంచివాడు కాదనే విషయం తెలుసుకుని వచ్చాను. వాడు చాలా నీచుడు, నయవంచుడు. నోరు మొయ్యి. ఏంటి, ముందు నేను లవ్ చేసిన తప్పన్నావు, ఇప్పుడు నేను లవ్ చేస్తున్నది తప్పుడు వాడిని అంటున్నావు. ఏదైనా ఒక్క మాట అయినా ఇంట్లో వాళ్ళకి నా గురించో లేక జయరాం గురించో చెప్పావంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆ తర్వాత నేను ఊరేసుకొని చేస్తాను. ఉత్తరా, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్తే మాటలతోనే ఆగనని నీకు ఈ గాజుల విషయంలోనే అర్థమై ఉంటుంది. జాగ్రత్త. తాతయ్య, శక్తి, ఆ పిలుపుకి తగిన నిజమైన మర్యాద నువ్వు నాకిచ్చేలా ఉంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. తాతయ్య, మిగతా వాళ్ళంతా నన్ను అలా పిలిచినప్పుడు అందులో నా వయసుకిచ్చే మర్యాద మాత్రమే ఉంటుంది. కానీ నువ్వు తాతయ్య అని పిలుస్తుంటే అందులో నిజమైన ప్రేమ వినిపిస్తుంది. నా మనవరాలిగా భావించి చెప్తున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. నిజంగానే చెప్తున్నారా? అవునమ్మా, వాళ్ళందరూ వచ్చేలోగా నువ్వు వెళ్ళిపోమ్మా. వాళ్ళొస్తే నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను. బయలుదేరమ్మా, వెళ్ళమ్మా. నేనేం తప్పు చేశానని నన్ను పొమ్మంటున్నారు తాతయ్య? నేను వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదే. అందుకని ఈ ఇంట్లో ఒకరు నీ మీద దొంగతనం మోపితే అది నువ్వు భరించాలా? నువ్వు వచ్చిన లక్ష్యం ఏదో ఒకరోజు నెరవేరుతుందని నేను నమ్మాను. ఎప్పుడు ఉత్తర నీ బ్యాగ్లో నగలు వేయడం నాకు కనిపించిందో
అప్పుడే నా నమ్మకం అంతా ముక్కలైపోయిందమ్మా, పోయింది. ఇదేనా విషయం? దీనికోసమే నన్ను వెళ్ళిపోమంటున్నారా? తాతయ్య, ఈ విధంగా జరుగుతుందని ఊహించకుండానే విడిపోయిన బంధాల్ని మళ్ళీ కలపాలని వస్తానా? దిగులు పడద్దు తాతయ్య, నన్ను కాపాడడానికి ఆ దేవుడున్నాడు. ఏమ్మా, వీళ్ళంతా నీకు దొంగతనం అంటగట్టేప్పుడు దేవుడొచ్చి నిన్ను కాపాడా? ఈ తాతయ్యే కదమ్మా వచ్చి కాపాడింది. తాతయ్య, మీకు చెప్పాలా నేను? ఆపద అనగానే చేతో ఆయుధంతో దేవుడు రావడానికి ఇదేమైనా పౌరాణిక సినిమానా? జీవితం తాతయ్య. ఇక్కడ మంచి వాళ్లకు సమస్య వస్తే ఇంకో మంచి వ్యక్తిని దేవుడు పంపిస్తాడు. ఆ విధంగానే తాతయ్య ఈరోజు మీరు నన్ను కాపాడారు. మాటల్లో నిన్నెవ్వరూ ఓడించలేరని మీ అమ్మ చెప్పింది కరెక్టే. సరే, మొత్తానికి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళనంటావు, అంతే కదా? ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా, ఏదైనా సరే చెప్పు. ఏంటమ్మా, ఏమైందో నాతో చెప్పు. వచ్చి కొద్ది రోజులే అయింది, ఉత్తరకి నీ మీద ఎందుకంత కోపం? మీ మధ్య అసలేంటి గొడవ? ఇప్పుడు నువ్వంత తప్పు ఏం చేశావు? తప్పు చేసింది నేను కాదు తాతయ్య, ఉత్తరే. అదే సమస్య. ఏంటి తల్లి, ఏమిటం అనేది? తాతయ్య, నేను చెప్పేది చాలా పెద్ద రహస్యం, ఎవరితోనూ చెప్పకూడదు. ఏంటమ్మా నువ్వనేది? అవును తాతయ్య, ఉత్తర ఒక్కరిని లవ్ చేస్తోంది. ఏమిటి? లవ్ చేయడం మాత్రమే కాదు, వాడితో పారిపోవడానికి కూడా ప్లాన్ వేసింది. ఇది వింటుంటే నా గుండె ఆగిపోతున్నట్టు అనిపిస్తోందమ్మా. మీకే ఇలా ఉందంటే విషయం తెలిస్తే మావయ్య పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. అందుకే ఉత్తర మనసు మార్చడానికి నేనే పోరాడుతున్నాను. ఆ కోపమే తనకి నా మీద. ఇప్పుడేం చేద్దామమ్మా? నాకు చాలా భయంగా ఉంది. రేపు నిశ్చితార్థం పెట్టుకుని ఇప్పుడు ఈ గొడవ ఏంటి? అతనెవరో నీకు తెలుసా? తెలుసు, కానీ నేను చెప్పను. ఏ? అతను ఎవరో తెలిస్తే అది తట్టుకోవడం మీ వల్ల కాదు తాతయ్య. ఏమంటున్నావు? అది మాత్రమే కాదు, ఆ నిమిషమే మీరు వెళ్ళి మావయ్యతో చెప్పేస్తారు. అందుకని ఇది ఎంతకాలం అయ్యగారి దగ్గర దాచిపెట్టగలం? అదే తాతయ్య నాకు తెలియడం లేదు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు వెళ్ళి మావయ్యకి చెప్పడానికి ప్రయత్నించాను, కానీ కుదరలేదు. ఇప్పుడు పరిస్థితి మరీ ముదిరిపోయింది. ఏమిటమ్మా ఇది? నిన్నటి వరకు ఉత్తరం మనసు మార్చి మావయ్య గౌరవాన్ని కాపాడడానికి నేను పోరాడాను. ఇప్పుడు ఉత్తర్నే కాపాడుకోవాల్సిన స్థితి వచ్చింది. అయ్యయ్యో, ఏంటమ్మా నువ్వేదేదో చెప్తున్నావు? ఉత్తర్ని ప్రేమిస్తున్నవాడు తన్ని నిజంగా ప్రేమించడం లేదు తాతయ్య. దేవుడా, తన్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు తాతయ్య. అయ్యయ్యో. అవును తాతయ్య, వాడు తిరుగుబోతూ మాత్రమే కాదు, అయ్యగారి మీద పగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. ఆ సంగతి ఈ రోజే నాకు అయ్యో తెలిసింది. దేవుడా, ఆ విషయం ఆ పిల్లకే చెప్పొచ్చు కదమ్మా. చెప్పినా ప్రయోజనం లేదు తాతయ్య. ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని వాడిని లవ్ చేసింది. ఇప్పుడు అలాగే వెళ్ళి నూతిలో దూకడానికి కూడా సిద్ధంగా ఉంది. అయ్యో, అయితే ఇప్పుడేం చేద్దామంటావు? ఓర్పుగా ఉండి ఒక్కో అడుగు జాగ్రత్తగా వేయాలి. ఏదో విధంగా అయ్యగారు ఏర్పాటు చేసిన ప్రకారం ఉత్తర నిశ్చితార్థం జరగాలి. అదే మన కుటుంబం గౌరవానికి, ఉత్తర జీవితానికి చాలా మంచిది. అది మాత్రమే కదమ్మా, ఈ శుభకార్యం ద్వారా మీ అమ్మని అయ్యగారిని కలపాలని నువ్వు ప్లాన్ వేసావు కదా. నేనొచ్చింది అందుకోసమే కదా తాతయ్య. అందువల్ల నేను చేసే అన్ని ప్రయత్నాలకు మీరు నాకు సపోర్ట్గా ఉంటే అదే నాకెంతో బలం. సరే, అలాగే. స్వామి, ఏడుకొండలవాడ, ఆపద మొక్కలవాడ, ఈ పిల్లకు నువ్వేనయ్యా ఎప్పుడూ తోడుగా ఉండాలి. ఆ అమ్మాయి మంచి మనసుకి తను కోరుకున్నవన్నీ నువ్వు నెరవేర్చాలి తండ్రి. తనకెప్పుడు ఏ ప్రమాదం రాకుండా పక్కనే ఉండి కాపాడే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. స్వామి, నిన్నే నమ్ముకున్నా, కాపాడు.
తండ్రి ఏడుకొండలవాడా, ఏడుకొండలవాడా, నా కూతురి నిశ్చితార్థం సలక్షణంగా జరగాలి తండ్రి. రాజ్యం, నిశ్చితార్థంలో ఎవరికి ఏ లోటు జరగడానికి వీల్లేదు. ముఖ్యంగా మగ పెళ్లివారు మనం చేసే మర్యాదలు చూసి పొంగిపోవాలి. ఏమిటండి ఇది? 4 పిల్లల్ని కన్నాం, అందులో 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాం, 2 మనవాళ్ళని కూడా ఎత్తుకున్నాం. ఇంకా ఏమిటి మీరు నన్నేదో చిన్నపిల్లలా చూస్తారు? ఏయ్, అది అక్కడే పెట్టరా. అరే, ఎందుకు టెన్షన్ అవుతారు? నేను చూసుకుంటాను. ఏ పెరుమాళ్ళు అక్కడికి వెళ్ళి చూడరా. ఇదేంటి, నన్ను టెన్షన్ అవద్దని చెప్పి నువ్వు టెన్షన్ అవుతున్నావు? బీపీ మాత్రం వేసుకున్నావుగా? వేసుకున్నానండి, వేసుకున్నాను. రేయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? మా శక్తి, 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 మా వస్తున్నానమ్మా. నేను వస్తానండి. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు నా పక్కనే ఉండు, నేను ఒక్కదాన్ని చూసుకోలేకపోతున్నాను. మీ ఎందుకు ఇలా అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నారు? నేను మిమ్మల్ని ఉత్తర దగ్గరే ఉండి కావలసిన నగరాన్ని ఇవ్వండి అని చెప్పాను కదా, మరెందుకు అనవసరంగా తిరుగుతారు? మీ ఆరోగ్యం మీరే పాడు చేసుకుంటున్నారు. నీకేమిటి, నువ్వు సులభంగా చెప్పేశావు. అక్కడ అయ్యగారు నా తల కనిపిస్తే అదైందా ఇదైందా అని ఏదేదో అడుగుతున్నారు. నేను నీకు భయపడాలా, ఆయనకు భయపడాలా? కమిషనర్ గారి భార్య భయపడ్డవా? ఎవరైనా వింటే నవ్విపోతారమ్మా. అయ్యో, నీకు తెలీదా? మగపెళ్లివారు గొప్ప వంశం, గొప్ప కుటుంబం అని చెప్పి చెప్పి నన్ను భయపెట్టేస్తున్నారు. భోజనాలవి బ్రహ్మాండంగా ఉండాలట. వంట నువ్వు కృష్ణవేణిగా చూసుకుంటున్నారు. అక్క చెప్పిన పై పనులు మాత్రమే నేను చేశాను, మిగతావన్నీ మొత్తం అక్క ఒక్కరే చేస్తున్నారు. జీడిపప్పుతో ఒక స్వీట్ చేశారు చూడండి, టేస్ట్ అంటే టేస్ట్, అత్తిరిపోయే టేస్ట్. ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. నన్ను క్షమించండి నాన్న. నాగు, కోపడకు. రేయ్, మీకెవరికి సిగ్గులేదా? మన శత్రువింట్లో నిశ్చితార్థం బ్రహ్మాండంగా జరుగుతోందట. ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పాడు జగపతి. తలుచుకుంటే నా గుండె బద్దలయ్యేలా ఉందిరా. అల్లుడు గారితో కలిపి మన ఇంట్లో 4 మగరాయిళ్ళున్నారు. ఉండి ఏమిటి ప్రయోజనం? ఆ ఇంట్లో నిశ్చితార్థాన్ని అడ్డుకోవడానికి మీరు చిన్న ప్రయత్నం చేశారా చెప్పండి? అమ్మా, ఇందులో నా తప్పేం లేదమ్మా. కత్తులు తీసుకుని 10 మంది రౌడీలతో వెళ్ళి ముందే నిశ్చితార్థం జరగకుండా చేయాలని అనుకున్నాను. కానీ నాకేం తెలీదు. ఎరా, రెడీగా ఉన్నవాడు ఎందుకు వెళ్ళి అడ్డుకోలేదు? వెళ్ళకండి బాబోయ్, మీ ప్రాణానికి ఏదైనా ముప్పు వస్తుందని మీ ఆవిడ అడ్డుకుందా, లేక ఇంకెవరైనా అడ్డుకున్నారా? రఘురాముడు, అవునమ్మా, నేనే అడ్డుకున్నాను. అది అలా చెప్పు. ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే వచ్చి ఓ అడ్డుపుల్ల వేయకపోతే నీకు నిద్ర పట్టదుగా. అవును, నిజమే. ఎదుటి వాళ్ళ మనశ్శాంతిని చెడగొట్టే మిమ్మల్ని చూస్తుంటే నాకెప్పటికీ నిద్ర పట్టదు. మాట్లాడకు. ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? అందరికి ఏం కావాలో కనుక్కుంటున్నావా? అయ్యో వదినా, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, నేను ఇక్కడ ఉన్న వాళ్ళని చూసుకుంటాను. ఉన్న గ్లాస్ లో పోసిస్తాను. కృష్ణవేణి, అత్తయ్య, అవును, వంటగదిలో నువ్వు ఒక్కదానివే అన్ని పనులు నెత్తిన వేసుకొని స్వీట్లు కూడా చేసావని శక్తి చెప్పింది. అయ్యో, శక్తి అబద్ధం చెప్పింది అత్తయ్య. నాతో సరిసమానంగా తను అన్ని పనులు అక్కడే ఉండి చేసింది. ఏయ్, మీ ఇద్దరి గురించి నాకు తెలుసులేవే, కానీ నా రెండో కోడలు సునీత అలా వంటగదిలోకి వచ్చి కనీసం కొత్తిమీరైనా గిల్లి వేసిందా? అత్తయ్య, నాకు అక్కడ కొంచెం పనుంది. నేను అంటే సునీత వంటగదిలోకి రాలేదని చెప్పు. లేదత్తయ్య, తను అది వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, వెళ్ళి పువ్వులివ్వు. సునీత, సునీత, సునీత ఎక్కడుంది? సునీత, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏవే, నిశ్చితార్థం జరగబోయే పిల్ల కూడా ఇంతగా అలంకారం చేసుకుని ఉండదనుకుంటా. నువ్వేమిటి ఇలా నగలు దిగేసుకున్నావు? ఏంటత్తయ్య, నేను అన్ని నగలు పెట్టుకున్నానా? ఏదో మీ కుటుంబ గౌరవాన్ని కాపాడడానికే కదా ఇంత కష్టపడుతున్నాను. అక్కని చూడండి, ఆవిడే నగలన్నీ తనే పెట్టుకొని తిరుగుతోంది. శక్తి, 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 నేను ఎలా ఉన్నాను?
సూపర్ గా ఉన్నారు. శక్తి, ఈ నెక్లెస్ కొంచెం టైట్ గా అలాగే, పెడతావా? పట్టుకోండి. ఏది చాలా అందంగా ఇవ్వండి. ఉంది. ఏయ్, అసలే ఇది గాల్లో ఎగురుతోంది, నువ్వు ఇంకా కొంచెం కీ ఇస్తున్నావా? అత్తయ్య, ఆ? ఈ వయసులో కాకపోతే ఏ ఏయ్, వయసులో నువ్వు పెట్టుకుంటావు? నగలు పెట్టుకో, ఆడు పాడు ఏమైనా చేసుకో. ఆ వంటగదిలో కృష్ణవేణి ఒంటరిగా కష్టపడుతుంది, వెళ్ళి ఏదైనా కొంచెం హెల్ప్ చేయి. అత్తయ్య, తనకిష్టమైంది తను చేస్తుంది, నాకు ఇష్టమైంది నేను చేస్తాను. ఇందులో తప్పే ఉంది. ఆ. మగ పెళ్లి వారు వచ్చినప్పుడు నేను ఈ విధంగా అందంగా రెడీ అయి నించుని వారిని రిసీవ్ చేసుకునేనే కదా మీకు గొప్ప. కబుర్లు బానే చెప్తావు. సరే, వెళ్ళి మీ ఆయన రమ్మను, వాడు వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకురావాలని మావయ్య చెప్పారు. అయ్యో అత్తయ్య, ఆయన ఆఫీస్ కి వెళ్లారు. ఎక్స్పోర్ట్ విషయంగా క్లయింట్ ని మీట్ అవ్వాలని ఉదయాన్నే వెళ్లారే. ఏమిటే నువ్వనేది? ఆ? అసలు వాడు పెళ్లి కూతురు అన్నలా నడుచుకుంటున్నాడా? ఇదంతా ఆయనకి తెలిసిందనుకో బీపీ ఎక్కువ అవుతుంది. ఛే, ఏ రంగారావు, రంగారావు, నేను నిన్న అవన్నీ పంపించమని చెప్పాను కదా, ఫోన్ త్వరగా పట్టుకొని అటు ఇటు పంపించండి. తిరుగుతాడు. రంగారావు, ఏంటమ్మా? ఐస్ క్రీమ్ తీసుకురావాలని నాన్న చెప్తున్నారు, వెళ్ళరా? అమ్మా, అదంతా రంగే చూసుకుంటారమ్మా. అసలే నేను ప్యాంట్ కి తగిన షర్ట్ దొరకలేదని ఫీల్ అవుతుంటే నువ్వేంటి? నా రెడ్ టీ షర్ట్ ఎక్కడ? బావా, ఈ డ్రెస్ లో నువ్వు అల్లు అర్జున్ లా ఉన్నావు బావా. అయ్యో, కానీ నాకు పోవే ప్రభాస్ mental. అంటేనే ఇష్టం. రా, నిన్ను అలాగే రెడీ నన్ను వదలవే, వదులు, రా, వదులు. నేను సెలెక్ట్ చేస్తాను కదా బావా. అయ్యో అమ్మమ్మ, శక్తి శక్తి, చూసావమ్మా ఈ ఇంటి పిల్లల్ని పిలిచి చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. నువ్వు ఈ ఇంటి ఫంక్షన్ కోసం బొంగరంలా తిరుగుతున్నావు. పరాయి వాళ్ళు. నీకు రంగయ్యకి ఉన్న బాధ్యత కూడా నా పిల్లలకి లేదు, చూసావా? అంటే మేము పరాయి వాళ్ళమే అంటారా? లేదు లేదు, నన్ను క్షమించమ్మా, పొరపాటున ఏదో నోరు జారొచ్చింది. నిజం చెప్తే మిగతా వాళ్ళు ఎగతాళి చేస్తారని ఇన్నాళ్ళు నేను నోరు తెరవలేదు. నిన్ను చూస్తున్నప్పుడు ఏదో చాలా దగ్గర బంధం మన మధ్య ఉందని నా మనసు చెప్తోంది. అమ్మా, అమ్మా, నిశ్చయార్థం నాకా ఈ శక్తికా? నువ్వేంటి తనకి ముద్దు పెడుతున్నావు? ముద్దు పెడితే తప్పేంటి? నీ నిశ్చితార్థం పనులని తనే దగ్గరుండి బాధ్యతగా చేస్తోంది. అవును, నువ్వేంటి ఇంకా రెడీ అవ్వకుండా ఎలా ఉన్నావు? అయ్యో, ఈ నల్ల డ్రెస్ ఏమిటి? వెళ్ళు, వెళ్ళి చీర కట్టుకొని నగలన్నీ పెట్టుకో. అమ్మా శక్తి, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళేది నేను రెడీ చేయ. వెళ్ళమ్మా, వెళ్ళి తీసుకెళ్ళు. వదినా, వదినా, చాలా దాహంగా ఉంది. కూల్ డ్రింక్స్ బాటిల్ ఎక్కడ పెట్టావు? ఫ్రిడ్జ్ లోనే కదా? నేను తీసుకుంటాను. అయ్యో గోవిందా గోవిందా, వెంటనే దీని నోటికి తాళం వేయకపోతే పెళ్లి వాళ్ళు వచ్చే లోపల ఖాళీ బాటిల్సే ఉంటాయి. కాంతం, సూర్యకాంతం.